హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్ రిజల్ట్ కూడా అయితే వచ్చేసింది. సో చాలా మంది స్టూడెంట్స్‌కి మాకు ఎక్కడెక్కడ సీట్ వస్తుంది, ఐఐటీలో సీట్ వస్తుందా, ఎన్ఐటీలో సీట్ వస్తుందా, ఏది బెటర్, ఎన్ఐటీ బెటరా, ఐఐటీ బెటర్, ఇవన్నీ ఉన్నాయి. సరే, ముందు ఈ వీడియోలో ప్రత్యేకంగా మీకు లాస్ట్ ఇయర్ 2025 ప్రకారం ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి లాస్ట్ ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందనేది, అంటే ఏ బ్రాంచ్ వచ్చిందనేది మనకు అనవసరం. బట్ ఐఐటీలో చేరాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మంచి ఎన్ఐటీలో బ్రాంచ్ వచ్చినా, ఎంసెట్‌లో టాప్ కాలేజీలో వచ్చినా, లేదు నాకు ఐఐటీ బ్రాండే కావాలి, లాస్ట్ ర్యాంక్ అయినా, లాస్ట్ కాలేజ్ అయినా పర్వాలేదు, ఐఐటీ ట్యాగ్ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి ఎంతవరకు వచ్చింది అనేది వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తున్నా ఇది. సో ఓపెన్ కేటగిరీ గనక చూసుకున్నట్లయితే, ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ఇయర్ అబ్బాయిలకైతే 18,979, అంటే 18,979 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్ కింద వచ్చింది. అమ్మాయిలకైతే 26,886, 26,886 వరకు గర్ల్స్‌కి అయితే ఓపెన్ కేటగిరీలో రావటం అయితే జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చూసినట్లయితే 2,752 జెండర్ న్యూట్రల్‌లో వస్తే, అంటే ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి 2,752 ర్యాంక్ వచ్చినందరికీ అక్కడ వరకు సీట్లు వచ్చినాయి. ఏదో ఒక బ్రాంచ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. గర్ల్స్‌లో అయితే 4,319, 4,319. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ కనుక చూసుకున్నట్లయితే 6,478 ర్యాంక్ వరకు, 6,478, 6,478 ర్యాంక్ వరకు ఓబీసీ ఎన్సీఎల్‌కి సంబంధించి జెండర్ న్యూట్రల్‌లో సీట్ రావడం అయితే జరిగింది. అయితే గర్ల్స్ కేటగిరీలో 10,692 వరకు, 10,692 వరకు గర్ల్స్ కేటగిరీలో ఓబీసీ ఎన్సీఎల్‌లో సీట్ రావడం అయితే జరిగింది. ఎస్సీ కేటగిరీలో 3,492 ర్యాంక్ వరకు లాస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి కుర్రాడు, సీట్ వచ్చినటువంటి కుర్రాడు ర్యాంక్ ఎంత అంటే 3,492 జెండర్ న్యూట్రల్లో. అదే గర్ల్స్కి అయితే 4,534 ర్యాంక్ వరకు ఎస్సీ కేటగిరీలో రావడం అయితే జరిగింది. అలాగే ఎస్టీ కేటగిరీలో 1,579 వరకు ఎస్టీ కేటగిరీలో జెండర్ న్యూట్రల్లో రావడం అయితే జరిగింది. 2,134 ర్యాంక్ వరకు గర్ల్స్ కేటగిరీలో ఫిమేల్ ఓన్లీ సూపర్ న్యూమరీ కోటా కింద రావడం అయితే జరిగింది. ఇది ఓవరాల్గా ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి. మరి ఈ సంవత్సరం ఎంతవరకు రావచ్చు అంటే, అది మీ యొక్క ఆలోచన విధానం బట్టి ఉంటుంది. కానీ ఏ ర్యాంక్ అయినా, ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, ఏ ఐఐటీ అయినా పర్వాలేదు, ఏ లీస్ట్ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకుని వెళ్ళిపోయేవాడు చాలా మంది ఉంటారు. సో ఎంసెట్లో టాప్ కాలేజీ వచ్చిన, ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్, ఈసీ మంచి మంచి కాలేజీలో వచ్చిన వదిలేసి ఐఐటీలో లీస్ట్ బ్రాంచ్ అయినా వెళ్తా, నాకు ట్యాగ్ కావాలనేటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అది మంచిదా కాదనేది ట్యాగ్ గురించి ఇంకో వీడియో చేశాను నేను. మళ్ళీ ఇంకోసారి చెప్తా. కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మంచి మాటలు చెప్పడమే నా ఉద్దేశం చెప్తా. అది మీరు స్వీకరించే వాళ్ళు ఉంటారు, స్వీకరించిన వాళ్ళు ఉంటారు, మనకు తెలియదు అది. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.